అవును, నీకేం చెప్పా? నేను మతం మారమని చెప్పానా లేదా? నేను నువ్వు మతం మతం మారితేనే నువ్వు మతం మారితేనే నీకు జాబ్ అయినా ఏదైనా సరే. మతం మారతావా లేదా? నేను మతం మారనని చెప్పాను కదా ఎందుకు మహేష్. మారు? నేను మతం ఎందుకు మారు? మారలేను. ఎందుకు? ఓకే. మతం మారితేనే నీకు జాబ్ అయినా ఏదైనా సరే. నాకు జాబ్ లేకపోతే నాకు జాబ్ వద్దు. నేను మతం మారను. ఇంకేమన్నా మత ఏం చేయాలో చెప్పు, చేస్తాను. లేదు రేణుక, మతం మారితేనే నీకు ఏదైనా సరే. కమిట్మెంట్ ఇచ్చావు, అన్నీ అయిపోయినాయి. నేను ఇప్పుడు బ్లాక్మెయిల్ చేశానంటే నువ్వు రోడ్డును పడతావు. అర్థమైందా? కమిట్మెంట్ తీసుకొని ఇట్లా మోసాలు చేస్తున్నారు అంటే ఓకేరా. మతం మారమనడం ఏందిరా? మతం మారమనడం ఏంది? ఎవరు మతం వాళ్ళకు ఉంటది. మతం మారమంటే మారదంటది. ఆ, ఆ, ఆ. పైసలు డిమాండ్ చేయొచ్చు మళ్ళీ. ఆ, అది కూడా కరెక్టే. అది కూడా కరెక్టే. మాట్లాడితే మళ్ళీ ఫిజికల్ అయినాం. ఎందుకక్క? ఎందుకు ఊరికి ఎందుకు అంటుందో ఫిజికల్ ఎందుకు అవుతున్నావు నువ్వు? ఎందుకైతే జాబ్ ఇప్పిస్తాడు అని జాబ్ house లో ఇప్పిస్తాడని ఫిజికల్ అవుతున్నావు? జాబ్ కోసం ఫిజికల్ అవుతున్నావా? లవ్ చేశాను, అందులో జాబ్ కోసం కూడా అని ఫిజికల్ అయినాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ అక్క వచ్చింది. సో ఈమె మన సబ్స్క్రైబరే. సో గైస్, చెప్తున్నా కదా, నాకు ఎంతో కోపం వస్తుందంటే ఈ మాట వింటే. అంటే మతం మారితే నీకు జాబ్ ఇప్పిస్తా, మతం మారితే నీకు అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి అనే ఫేక్ ప్రామిసెస్ చేసి ఈమెని వాడుకొని యూజ్ చేసుకొని చాలా దారుణంగా మోసం చేసిండు. సో ఇప్పుడు ఈమె, ఇక నేను చెప్పలేను, మీరు ఆమె మాటల్లో వింటే మీకే అర్థమవుతుంది. సో నేను ఆమె పేరు, ఆమె ఊరు ఏం చెప్పదలుచుకోలేను. సో అక్క, అసలు ఏమైంది, అసలు ఏంది, అసలు వాడు నీకు ఎట్లా పరిచయము, వాడు నీ దగ్గర నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నాడు, ఎట్లా మోసం చేసిండు, ఏమంటున్నాడు, ప్రస్తుతం ఏమంటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, అసలు వాడేంది, ఏం కథ అనేది ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా మొత్తం చెప్పు, ఓకేనా? ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుంది ఇదంతా? నమస్తే తమ్ముడు. ఉమ్. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. నేను ఒక కానిస్టేబుల్ జాబ్ అప్లై చేయడానికి వెళ్ళాను. అక్కడ నాకు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం, అది చెయ్యాలని తప్పను కాబట్టి నేను అప్లై చేద్దామని పోయినా. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను కనిపించాడు. మీరు ఏం చేస్తున్నారమ్మా, ఏంటి అని అడిగిండు. నేను ఇట్లాంటి జాబ్ కోసం అప్లై చేయడానికి వచ్చాను అంటే, ఆయన పేరు మహేష్ అని చెప్పిండు. ఇట్లాంటి జాబ్ అప్లై చేస్తామని వస్తే, ఇట్లా లేదమ్మా ఇక్కడ ఏం అప్లై చేయకు, నేను జాబ్ ఇప్పిస్తాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పిండు. ఇప్పించండి అంటుంది ముందు కూడా. అలాగే నమ్మి అతని చెప్పాను. సరే అండి అని చెప్తా, అట్లా మాట్లాడుతున్నాడు. అన్న తర్వాత అమ్మ 2 లక్షలు కట్టమ్మా అన్నాడు. 2 లక్షలు అంత లేదండి నా దగ్గర, జాబ్ రావాలంటే 2 లక్షలు కట్టమని. జాబ్ కావాలంటే 2 లక్షలు కట్టమ్మా ఇప్పించేస్తాను ఇక అన్నాడు. నా దగ్గర అంత లేదండి అని చెప్పాను నేను. లేదని చెప్తే, ఎందుకు ఉండదమ్మా అంటే, నా దగ్గర నేను పని చేసుకుని బతుకుతానండి, నా దగ్గర అంత రాదు, నేను కట్టలేను కూడా అని చెప్పా. సరే అమ్మా డబ్బులు కట్టి ఏమొద్దు, నేను జాబ్ చూసి చెప్తా అన్నాడు. చెప్తాను ఫోన్లు చేస్తున్నాడు. సరే చేస్తా అక్కడిక్కడ అని తిరుగుతానే ఉన్నాము. కూడా తిరుగుతుంది, ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. దాని దగ్గర తీసుకోలేదు. ఇప్పుడైతే తీసుకోలేదు. తర్వాత మళ్ళీ ఫిజికల్గా కొంచెం మాట్లాడుకుంటా ఫిజికల్ అయినాం. అంటే మీరు అతన్ని లవ్ చేసి ఫిజికల్ అయ్యారు అంటే మీరు అతను ఫోర్స్ చేసిండు ఆయన? నేను లవ్ చేసాము, అతను కూడా లవ్ చేసాను. మీరు ఈ జాబ్ ప్రాసెస్ లో తిరుగుతూ మీరు ఇద్దరు కొంచెం క్లోజ్ అయినారు? అవును, క్లోజ్ అయినాము. ఓకే, డన్. ఓకే, అట్లా అయితే ఉంటే ఇంకా డైలీ ఇట్లా మాట్లాడుకుంటా చూస్తున్నా అంటే సరే అని ఊరుకున్నా. మీరు అతనికి చెప్పారా మీరు అతన్ని ఇష్టపడుతున్నా అని? చెప్పాను. చెప్తే నేను కూడా నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పిండు. సరే ఇంత అతనే సింగిల్ కదా, మ్యారేజ్ కాలేదని చెప్పి నేను ఇష్టపడినా. తర్వాత తిరుగుతానే ఉన్నాం. తిరిగిన తర్వాత కూడా ఇంకా ఏంటి ఇట్లా ఎన్నిసార్లు చెప్తాను అంటున్నాడు అని చూస్తుంటే, ఇంకా సరే అని నేను కేసు పెట్టడానికి పోయినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇట్లా వాడుకుంటున్నాడు, ప్రేమించి మోసం చేశాడని చెప్పి పెట్టిన. జాబ్ కోసం అని ఏమి చెప్పలేదు. ప్రేమించాడు, నన్ను మోసం చేశాడని కేసు పెట్టిన. కేసు పెడితే అతను వచ్చాడు. సరే అండి మేము అట్లా చెయ్యము, అది పెళ్లి చేసుకుంటాం అది అని చెప్పాడు. సరే అని ఇంకా మేము వచ్చేసినాం. ఒక రోజు మళ్ళీ పిలిపించాడు.
పిలిపించి ఇట్లా మళ్ళీ మాట్లాడుతా మళ్ళీ ఫిజికల్ అయినాం. ఎందుకక్క, ఎందుకు ఊరికి ఎందుకు అంటుందో ఫిజికల్ ఎందుకు అవుతున్నావు నువ్వు? ఎందుకైతే జాబ్ ఇప్పిస్తాడు అని జాబ్ house లో ఇప్పిస్తాడని ఫిజికల్ అవుతున్నావు? జాబ్ కోసం ఫిజికల్ అవుతున్నావా? లవ్ చేశాను, అందులో జాబ్ కోసం కూడా అని ఫిజికల్ అయినాం. తప్ప అక్క, ఇది జాబ్ కోసం ఫిజికల్ కావడం అది చాలా తప్పు అది. కానీ ఇష్టం అన్నాడు, నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి ఫిజికల్ అయినాం. సరే అప్పుడు తర్వాత ఇట్లా నువ్వు ఫోటోలు తీసుకున్నాడు. అంటే ఈ కేసు పెట్టిన తర్వాత అక్కడ నుంచి మాట్లాడేసి బయటికి వచ్చేసినాక మళ్ళీ ఒక రోజు మళ్ళీ పిలిచిండు. ఇట్లా నువ్వు నా మీద కేసు పెట్టావు కదా, నువ్వు ఇట్లా చేస్తావా అని నాకు 2 లక్షలు ఇవి జాబ్ ఇప్పిస్తా అన్నాడు. మళ్ళీ నా దగ్గర లేవు అంత డబ్బులు అని చెప్పిన. చెప్తే ఫోన్లో తీసి ఫోటో చూపించిండు. ఏ ఫొటోస్? మేమిద్దరం పడుకున్నట్టు నవ్వుకుంటూ దగ్గర ఉన్న ఫోటోలు చూపించిండు. చూపిస్తే ఇట్లా ఎందుకు ఏం చేసినావు, ఇట్లా నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వకపోతే మాత్రం నేను ఖచ్చితంగా నీ ఫోటోలు వైరల్ చేస్తా, నన్ను మోసం చేసావని కేసు పెట్టావు కదా నువ్వు, ఇప్పుడు నీవు చెప్తే ఎట్లా అని చెప్పి నాకు 2 లక్షలు కట్టు, ఈ ఫోటోలు కట్టి ఏమీ చూపించను అన్నాడు. ఈ ఫొటోస్ ఎప్పుడు తీసుకునే? ఈ ఫొటోస్ ఈ నెక్స్ట్ టైం కేసు అయిపోయిన తర్వాత ఫోటోలు తీసుకుని పెట్టుకున్నాడు. చేస్తానని చెప్పి తీసుకుని పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత వద్దు నేను కడతానని చెప్పి కట్టేసిన. ఎందుకు కట్టినావు అక్క నువ్వు? ఇప్పుడు నా భవిష్యత్తు పోతుంది, అందులో తల్లిదండ్రులు ఉన్నారు, ముసలి వాళ్ళకి పరువు పోయిందంటే తర్వాత చనిపోయారంటే నేను ఏం చేయలేను కదా. అందుకని నేను 2 లక్షలు కట్టి అవన్నీ డిలీట్ కొట్టేసా అని చెప్తే డిలీట్ కొట్టేస్తానని చెప్పి కొట్టలేదు. మళ్ళీ కేసు పెడదామంటే మళ్ళీ ఫోటోలు వైరల్ చేస్తానని చెప్తున్నాడు. 2 లక్షలు ఎట్లా ఇచ్చినావు నువ్వు? క్యాష్ ఇచ్చినావా లేకపోతే ఆన్లైన్ చేసినావా? ఎట్లా? కేసే చేసిన. ఊర్లో స్థలం ఉంటే అది అమ్మేసి వాళ్ళకి తెలియకుండా నేను ఇట్లా ఇచ్చిన పత్రాలు చేసిస్తే ఇట్లా మళ్ళీ చేసి మళ్ళీ రమ్మంటే మళ్ళీ ఏమైందని ఫోన్ చేస్తే జాబ్ ఏమైందంటే జాబ్ లేదు ఏం లేదు అని అంటున్నాడు. అది ఎందుకు జాబ్ ఇప్పిస్తానన్నావు కదా, 2 లక్షలు కట్టాను కదా అంటే 2 లక్షలు నువ్వు దేనికి కట్టినావు? జాబ్ ఇప్పించడానికి కట్టినావు? ఫోటోలు డిలీట్ చేయడానికి కొట్టాను. జాబ్ కూడా ఇప్పిస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను జాబ్ లేదు అంటే 2 లక్షలు కట్టి మళ్ళీ అంటున్నాడు. మళ్ళీ 2 లక్షల మొన్ననే కదా ఫోటోలు డిలీట్ కొడతానంటే ఇచ్చినా, ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, నా దగ్గర అంత లేదు అని చెప్తే నువ్వు డబ్బులు ఇవ్వద్దు, సరే కమిట్మెంట్ ఇవ్వద్దు అని అన్నాడు. సరే అయితే ఏం చేయాలి చెప్పు అన్నా. నువ్వు మతం తీసుకో అంటున్నాడు. అంటే అర్థం కాలేదు. మతం మారు అంటున్నాడు. మతం మారంటున్నాడు. నేను మతం ఎందుకు మారాలి, నేను మారనని చెప్పిన. నేను మారనంటే సరే 2 లక్షలు కట్టు అంటున్నాడు. అమ్మాయి ఇక్కడ రావాడు. ఇప్పుడు ఈమె కూడా పిచ్చిదిరా. ఏం చేసి అసలు అమాయకురాల్ని చూసి ఆడుకున్నాడు రా వాడు. ఇప్పుడు మతం మారమంటున్నాడు అంట. పైసలు ఇవ్వమంటున్నాడు. నేను ఎక్కడి నుంచి అయితే చెయ్యాలి? నేనైతే మతం మారను. నేనైతే అసలు డబ్బులు ఇవ్వలేను, నా పరిస్థితి బాగాలేదు. తల్లిదండ్రులు తెలుస్తుంటే పరుగు పోతుంది, వాళ్ళు ఉండరు బతకరు. నువ్వే ఏదో ఒకటి హెల్ప్ చేయాలి తమ్ముడు. కాదమ్మా, ఫస్ట్ థింగ్ నువ్వు అతన్ని నమ్మినావు, ఓకేనా? ఓకే. నమ్మి అతనితో కమిట్ అయినావు. ఫస్ట్ ఏం చేసిండ్రా వాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసరికి వచ్చి మంచిగా మాట్లాడుకొని తీసుకొని పోయిండు. మళ్ళీ ఎక్కడ కంప్లైంట్ ఇవ్వవలసి వస్తుందో అని చెప్పేసి ప్లాన్ వేసి ఈసారి ఈమెతో కమిట్ అయినప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాడు. ఆ ప్లాన్ యూజ్ చేసి 2 లక్షలు దొబ్బేసిండు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకో 2 లక్షలు ఇవ్వమంటున్నాడంట, లేకపోతే మతం మారమంటున్నాడంట. నీకన్నా ఇంతనన్నా తెలివి ఉండాలక్క. నమ్మేటప్పుడు ఎవరిని నమ్ముతున్నాం, ఏం నమ్ముతున్నాము, వాడు జాబ్ ఇప్పిస్తాడా? కానీ నీకు తెలుసా, నీకు ఇట్లా జాబు, కానిస్టేబుల్ జాబు నేను అంటున్నాను తప్పుగా అనుకో, ఈ పర్సనాలిటీ మీద కానిస్టేబుల్ జాబ్ రాదని తెలుసా నీకు? తెలుసు తమ్ముడు. ఫస్ట్ నేను బాగానే ఉన్నా, అంటే రీసెంట్ గా ఇట్లా అయిపోయినా. ఇంతకు ముందు మంచిగానే ఉండే? ఇంతకు ముందు మంచిగానే ఉన్నాను, ఇప్పుడే ఇలా అయిపోయినా. 2 years బ్యాక్ మంచిగానే ఉండే మీరు? మంచిగానే ఉన్నా. ఇక టెన్షన్లు అవి ఇవి ఎక్కువైపోయి ఇట్లా అయిపోయినా.
జిమ్కి కూడా వెళ్తున్నా కానీ ఇట్లానే అయిపోతున్నా మళ్ళీ. ఇప్పుడు ఏమంటున్నాడు అక్క ప్రస్తుతం వాడు ఏమంటున్నాడు, వానికి ఏం కావాలంట ప్రస్తుతం? వాడికి డబ్బులైనా కావాలంట, లేదంటే మతమైనా మార్చుకోమంటున్నాడు. మతం మార్చుకుంటే ఏందంట? మతం మార్చుకుంటే జాబ్ వస్తుంది, ఫోటోలు గట్ట అన్ని డిలీట్ కొట్టేస్తా అంటున్నాడు. పెళ్లి చేసుకుంటున్నాడంట నిన్ను? పెళ్లి చేసుకుంటానని ఏమనలేదు, ఫోటోలు డిలీట్ కొట్టేస్తా, జాబ్ కూడా జాబ్ ఇప్పిస్తా అంటున్నాడు. క్లియర్ గా గేమ్ ఆడుతున్నాడు రా వాడు, క్లియర్ గా గేమ్ ఆడుతున్నాడు. మంచిగా ఏమైనా ఆడుకుంటాడు అన్ని విధాలుగా చూసుకుంటాడు. అరే సరేరా, ఇట్లాంటి కొడుకులు ఉన్నారు అంటే ఓకేరా, కమిట్మెంట్ తీసుకొని ఇట్లా మోసాలు చేస్తున్నారు అంటే ఓకేరా. మతం మారమనడం ఏందిరా? మతం మారమనడం ఏంది? ఎవరు మతం వాళ్ళకి ఉంటది. మతం మారమంటే మారదంటది. ఆ, ఆ, ఆ. పైసలు డిమాండ్ చేయొచ్చు మళ్ళీ. అది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. మన ప్లాన్ అది. మతం మారాలన్నది కాదని ప్లాన్ పాయింట్. అమ్మ మారే చెప్తారు, మా గురించి తెలుసు కదా. ఆ, ఆ. నేనైతే మారను తమ్ముడా, నువ్వేమైనా హెల్ప్ చేయాలి నాకు. పైసలు డిమాండ్ చేయమా, ఫిక్స్ అయిపోయి కూర్చుండదు. అదే 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 ఉంది. ఇట్లాంటి ని కిరోసిన్ పోసి అగలబెట్టాలిరా. ఎవడైనా ఎందుకు మారుతాడు రా మతము? దేనికోసం ఇష్టపూర్వకంగా మారుతున్నారు అంటే పోనీ, వాళ్ళ ఇష్టము, వాళ్ళ నమ్మకాలు, ఇంకా వాళ్ళకి అందులో మంచి జరిగిందేమో, ఇక ఎవరి ఇష్టం వాళ్ళది. బలవంతంగా మార్చడం అనేది తప్పు. బలవంతంగా నువ్వు ఈ మతంలోకి మారు, నిన్ను ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేయడం అనేది చాలా తప్పు. ఇది ఎంత పెద్ద కేసు అవుతుంది తెలుసా ఇది చేస్తే? మా వేస్ట్ అందరూ ఈ మన ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నారు ఏంద్రా నాయన, ఇట్లాంటి స్కామ్ చేసే లంజోడు. ఇప్పుడు 2 లక్షలు ఇచ్చినావు నువ్వు, ప్లస్ నీ ఫొటోస్ కూడా ఉన్నాయి. వాడుకుండు. నువ్వు నమ్మి తప్పు పని చేసినావు అక్క. ఫస్ట్ థింగ్, నువ్వు నమ్మి తప్పు పని చేసినావు, అర్థమవుతుందా? అట్లాంటి ఊరిని అస్సలు నమ్మొద్దు. నువ్వు నమ్మి చాలా అంటే చాలా పెద్ద తప్పు పని చేసినావు. నంబర్ ఉందా ఇప్పుడు? వాడు కాల్ కలుస్తుందా? కలుస్తుంది. నేను చెప్పినట్టు చెయ్యి. ఏమని తెలుసా వానికి? నువ్వు ఫోన్ చెయ్యి. ఫోన్ చేసి వాడు ఇంకొకటి నరి తప్పుగా అనుకోక, వాడు ఇంకొకటి, ఈమెకి ఇప్పుడు కమిట్మెంట్ కూడా వద్దు అంటున్నాడంటే నువ్వు అర్థం చేసుకో వాడు ఏ ఎక్స్టెంట్లో ఈమెను యూజ్ చేసుకున్నాడు అనేది. ఓవర్ కొట్టేసి అక్క మీరు రఫ్ అడుగుతున్నా అని చెప్పి తప్పుగా అనుకోకండి, జస్ట్ తెలుసుకుందామని. ఎన్నిసార్లు కమిట్ అయి ఉండొచ్చు మీరు? 2 years నుంచి అవుతూనే ఉన్నారా కమిట్? అయితేనే ఉన్నాము. కాకపోతే లాస్ట్ కేసు అయిన తర్వాత ఇట్లా ఫోటోలు అవి తీసాడు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. పరువు పోతుందని భయం అవుతుంది నాకు. ఏడవకండి అక్క, ఏడవకండి. ఏదో ఒకటి చేద్దాం, మీరు ఏడవకండి, టెన్షన్ తీసుకోకూడదు. ఏదో ఒకటి చేద్దాం. నువ్వేదో సాయం చేయాలి తమ్ముడు. ఏమంటున్నా, మీరు ఫోన్ చేయడానికి ఫోన్ చేసి, సరే కమిట్మెంట్ వద్దంటుండు కదా, నువ్వు వానికి ఏమనంటే, నేను మతం మారను, నాకు జాబ్ కూడా వద్దు, నా ఫొటోస్ డిలీట్ చేయి, ఇవి 3 నువ్వు చేయాలి అంటే నేను ఏం చేయాలి? కమిట్మెంట్ కూడా నువ్వు కమిట్మెంట్ ఏమన్నా ఇస్తా, నువ్వు ఏదంటే అది. నాకు ఇంకా నేను ఈ టెన్షన్ తీసుకోలేను, నాకు ఈ మెంటల్ టార్చర్ వద్దు. కాబట్టి ప్లీజ్, నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు ఇంట్లో, ఆ ఫొటోస్ బయటికి వస్తే బాగుండదు, మా అమ్మ నాన్న ఊరేసుకొని చచ్చిపోతారు, మా ఇంట్లో వాళ్ళు పొలం అమ్మి మరీ నాకు పెళ్లి చేద్దామని చెప్పి చూస్తున్నారు, ప్లీజ్ నువ్వు ఇవన్నీ డిలీట్ చేసేసాయి, అది ఇదని చెప్పేసి అన్న తర్వాత వాడు ఏమంటాడో చూద్దాం. ఒకవేళ ఇన్ కేస్ వాడు మతమే మారు అని అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేద్దామంటే, సరే నేను మారుతా అది ఇదని చెప్పేసి, ఏడికి రావాలి చెప్పు, ఎట్లా మారాలో చెప్పు అని చెప్పేసి అడుగు. వాడు ఇక్కడికి ఎక్కడన్నా రమ్మన్నాడు అనుకో, అక్కడ పోయి అక్కడ మనం నేను సీక్రెట్గా వీడియో రికార్డ్ చేస్తాను. వాడు ఒకవేళ మతమే మారమంటే, లేదు మతం కూడా మారను, ఏమైనా పైసలు డిమాండ్ చేస్తారని నాకు అనిపిస్తుంది, పైసలు డిమాండ్ చేసిండు అనుకో, అప్పుడు నువ్వేమన్నా అంటే క్లియర్గా, సరే పైసలు కావాలి కదా, నా పెళ్ళి నాకు 2-3 నెలల్లో నా పెళ్ళి ఉంది, మా అమ్మ మా నాన్న ఇట్లా పొలం అమ్మి నా పెళ్ళి చేద్దామని చెప్పి చూస్తున్నారు, కాబట్టి నాకు కొంచెం బంగారం అనేది నాకు ఇప్పించారు వాళ్ళు, నాకు ఒక చైన్ అనేది ఇప్పించారు, నాకు పెళ్ళికని చైన్ ఇప్పించారు, అది అమ్మితే నాకు డబ్బులు వస్తాయి, నువ్వు ఈ క్షణమే డిలీట్ చేయి ఫొటోస్ అని చెప్పేసి అను. నువ్వు ఈ క్షణం డిలీట్ చేస్తే ఇప్పుడే నీకు డబ్బులు ఇస్తా అను. వాడు అక్కడ రా ఇక్కడ రా డబ్బులు ఇవ్వడానికి, క్యాష్ ఇవ్వడానికి అక్కడికి ఇక్కడ రా అన్నాడు అనుకో, లేదు నాకు నీ మీద నమ్మకం లేదు, నాకు భయం వేస్తుంది, నువ్వే నేను చెప్పిన ప్లేస్కి రా, ఎవ్వరు లేరు ఇక్కడ, నేను ఒక రూమ్ తీసుకున్నా,
కొన్ని రోజులు ఇక్కడ రూమ్లో ఉందామని చెప్పేసి ఒక రూమ్ తీసుకున్నా. నువ్వు ఇక్కడికి వస్తే మంచిగా ఉంటుంది. రూమ్ తీసుకున్నా, నాకు రూమ్ తీసుకున్నా అంటే ఇటు నువ్వు ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నా, ఇట్లా మా ఫ్రెండ్ డ్యూటీకి వెళ్ళింది, నువ్వు ఇక్కడ రా, నీకు డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పేసాను. వాడు వచ్చిండు అనుకో, వాడిని కదా చూద్దాం మనం. వాడిని ఎట్లా కుదవడాలో అట్లా కుదవాలి. ఫస్ట్ నువ్వు ఫోన్ చేయి వానికి, వాడు ఎట్లా మాట్లాడతాడో ఫస్ట్ చూద్దాం, వాడు ఏం డిమాండ్ చేస్తాడో కూడా చూద్దాం. సరే. హలో మహేష్, ఇంకా ఎన్ని రోజులు నన్ను మోసం చేసి నన్ను వాడుకుంటావు? ఏం మోసం? జాబ్ ఇప్పిస్తానన్నావు, ఫోటోలు డిలీట్ కొడతా అన్నావు, ఇంకెన్ని రోజులు చూడాలి? అవును, నీకేం చెప్పా నేను? మతం మారమని చెప్పానా లేదా? నేను నువ్వు మతం మతం మారితేనే నువ్వు మతం మారితేనే నీకు జాబ్ అయినా ఏదైనా సరే. మతం మారుతావా లేదా? నేను మతం మారనని చెప్పాను కదా ఎందుకు మహేష్. మారు? నేను మతం ఎందుకు మారు? మారలేను. ఎందుకు? నువ్వు మతం మారితేనే నీకు జాబ్ అయినా ఏదైనా సరే. నాకు జాబ్ వద్దు, నేను మతం మారను. ఇంకేమన్నా ఏం చేయాలో చెప్పు, చేస్తాను. లేదు రేణుక, మతం మారితేనే నీకు ఏదైనా సరే. కమిట్మెంట్ ఇచ్చావు, అన్నీ అయిపోయినాయి. నిన్ను ఇప్పుడు బ్లాక్మెయిల్ చేశానంటే నువ్వు రోడ్డును పడతావు. అర్థమైందా? ఆలోచించుకొని మాట్లాడు. ఏ విషయం నాకు క్లారిటీగా చెప్పు. అలా చేయొద్దనే కదా నేను మతం తీసుకోను. నాకు జాబ్ వద్దు, నా ఫోటోలు వీడియోస్ డిలీట్ కొట్టు చాలు. నాకు 3 నెలల్లో పెళ్ళి ఉంది, మా అమ్మ నాన్న సంబంధం చూసారు. ఇవన్నీ బయటకు వచ్చినాయి అంటే నాకు ప్రాబ్లం అవుతుంది. హలో, ఫోటో డిలీట్ చేయాలంటే నాకు 2 లక్షలు కావాలి అర్జెంటుగా. 2 లక్షలు, ఆ 2 లక్షలు ఇచ్చేసి నీ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తా. అంతవరకు నా దగ్గరే ఉంటాయి. ఏం చేసుకుంటావో చేసుకో. మళ్ళీ మతం మారమని అంటే అప్పుడు ఏంది మరి? అడుగు. మళ్ళీ నువ్వు మతం మారమంటే ఏం చేయాలి అప్పుడు? ఇది క్యాష్ తీసుకో. అవును, మతం మారాలి. మతం మారితేనే ఇవన్నీ మనకి ఈ డిస్టర్బెన్స్ అన్ని ఉండవు. ఇప్పుడు 2 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా మతం మారాలా? ఇప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి నీ నగలు నాకు అవన్నీ ఇచ్చేసి నీ ఫొటోస్ డిలీట్ చేసుకుని వెళ్ళిపో. నీకు నాకు సంబంధం ఉండదు కదా. సరే, నేను 2 లక్షలు ఇస్తాను, తర్వాత మళ్ళీ మతం మారమంటే అప్పుడు ఏం చేయాలి? చెప్పను, అదే కదా చెప్తుంది. ఎలా నమ్మాలి మరి నీకు? ఎలా నమ్మాలంటే నేను ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసి నువ్వు ఆ నగలు నాకు ఇచ్చేసి నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను ఫొటోస్ వీడియోస్ అన్ని డిలీట్ చేస్తా. మనం కలిసి ఉన్నాయి, మనం పడుకున్నవి ఇవన్నీ డిలీట్ చేస్తా. నీకు నాకు సంబంధం లేకుండా చేస్తా. ఓకేనా? డీల్ ఓకేనా అంటే చెప్పు, లొకేషన్ పెడతా, లొకేషన్కి వచ్చి. లేదు, నేను రాను. నువ్వే నా రూమ్ తీసుకున్నాను, మా ఫ్రెండ్ రూమ్ దగ్గర ఉన్నాను, నువ్వే రా. ఇవన్నీ కాదు, నేను లొకేషన్ పెడతాను, ఇక్కడికి వచ్చేయి. లేకపోతే వేరేలా ఉంటది. అర్థమైందా? నేను ఇన్ని రోజులు నిన్ను నమ్మి నేను మోసపోయాను, ఇప్పుడు మళ్ళీ మోసపోలేను, నువ్వే రా. తెలుసు కదా మహేష్. మహేష్, నేను చైన్ ఉంది నా దగ్గర, చైన్ ఫోటో కూడా పెడతాను. మా అమ్మ వాళ్ళు నాకు చేపించారు, ఆ చైన్ తాకట్టు పెట్టి నీకు 2 లక్షలు ఇస్తాను. నువ్వు ఇక్కడికి రా, నేను చెప్పిన కాడికి రా. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు, నువ్వు నేను తప్ప. నా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయింది ఆఫీస్కి. రేణుక, నేను చెప్పేది విను. నువ్వే ఇక్కడికి వచ్చే లొకేషన్ కి. నేనైతే రాను, ఇదే చెప్తున్నా. మళ్ళీ నువ్వు రాకపోతే మాత్రం నేను ఇంకా బ్లాక్ మెయిల్ చేయాల్సి వచ్చింది. వద్దు మహేష్, నేను చెప్పేది విను. ఇక్కడ నా ఫ్రెండ్ రూమ్ ఉంది, ఇక్కడ ఎవరు రారు. నేను వినను, నువ్వు నా మాట వినాలి. అర్థమైందా? నువ్వు నా దగ్గర పడుకున్నావు. నా ఫొటోస్ నీ దగ్గర ఉన్నాయి కదా, నాకే ఏమన్నా అయితే నాకే ప్రాబ్లం కదా, నేనేం ప్రాబ్లం చేయను, రా ఇక్కడికి అని చెప్పేసి. నా ఫొటోస్ నా వీడియోస్ అన్ని నీ దగ్గర ఉన్నాయి కదా, నేను ఏం మోసం చేయను, నువ్వు రా. అవును, ఉన్నాయి. నాకు ఇవన్నీ సంబంధం లేదు. నువ్వు ఇక్కడికి వచ్చే పని అయితే రా, నేనైతే అక్కడికి రాను. ఇంకెంతకు మించి ఇంకెంతే నేను మాట్లాడేది. చెప్పేది విను మహేష్. ఇప్పుడు నేను దగ్గరికి నేను రాలే, నేను మళ్ళీ నేను నమ్మలేడానికి లేదు. నా దగ్గరికి నువ్వు రా, నేను లొకేషన్ పెడతాను, నీకు గంటలో నేను తెచ్చి మనీ ఇస్తాను, నీకు క్యాష్ ఇస్తాను, చైన్ అమ్మేసి మరీ ఇస్తాను. నువ్వు రా ఇక్కడికి, నేను లొకేషన్ పెడతాను. హలో, ఈ రోజుల్లో లేడీస్ ని నమ్మాలనిపించట్లేదు. ఇక్కడికి వచ్చేయి, నేను లొకేషన్ పెడతాను. నిన్ను నమ్మడానికి కూడా లేదు. నిన్ను నమ్మను, నమ్మి మోసపోయినప్పుడు దాకా నేను. అందుకే నువ్వే కావాలంటే రా ఇక్కడికి, కానీ ఫోటోలు అన్ని డిలీట్ చేయాలి నా ముందే. ఫస్ట్ లో ఏమైంది తెలివి, ఇప్పుడు చూపిస్తున్నావు నా దగ్గరికి.
నేనేం 1 తెలివి hour లో చూపించట్లేదు. నా ఫోటోలు 1 వీడియోస్ నీ hour దగ్గర ఉన్నాయి. నాకు 3 నువ్వు నెలల్లో పెళ్ళుంది. ఎక్కువ నేను ఎట్లా ఏం చేయాలి చెప్పు? ఎక్కువ ఎక్కువ మాట్లాడద్దు. నువ్వు 1 hour లో నా దగ్గర ఉండాలి, లేకపోతే రౌడీలు పెట్టించి కొట్టిస్తా. నీ ఇష్టం అది. 1 month లో పెళ్ళి అన్నావు, వచ్చి నగలన్నీ ఇచ్చేసి డిలీట్ చేసుకొని ఆ ఫోన్ నెంబర్ అన్ని బ్లాక్ లిస్ట్ లో చేసుకొని నీ ఇష్టం వచ్చింది చేసుకో. లేకపోయిందా 4 రౌడీలు పెట్టి నిన్ను ఏం చేపిస్తానో నాకే తెలియదు. లేదు మహేష్, నువ్వు ఇక్కడికి రా, నేను ఎక్కడికి రాలేను. అమ్మ వాళ్ళు పంపిస్తలేదు. నీ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి అని చెప్పి వచ్చాను. నువ్వు అర్థం చేసుకో. ఇన్నిసార్లు నేను వచ్చాను కదా, ఇక ఒక్కసారికి నువ్వు రా, నన్ను నమ్ము. ఆ చైన్ కూడా నీకు పెడతాను, క్యాష్ కూడా పెడతా, ఫోటో పెడతాను కావాలంటే. నేను లొకేషన్ పెడతాను, రా. నిన్ను నమ్మాలని నాకు లేదు. నీ దగ్గరికి రాలేను. ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళకి చెప్పి వచ్చిన, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నా, మా ఫ్రెండ్ లేదు. నేను క్యాష్ నీ చేతికి ఇస్తాను, నువ్వు ఇక్కడికి రా. నా ఓకే ఫొటోస్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయలేను నీకు. ఓకే, లొకేషన్ పెట్టండి, వచ్చేస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత కానీ ఏదైనా బ్లాక్ మెయిల్ కానీ ఏదైనా చేసినట్టుందో నీ అంతు చూస్తా. అర్థమైందా? లేదు లేదు లొకేషన్ లేదు, పెట్టు. నువ్వు వచ్చి క్యాష్ లొకేషన్ తీసుకున్న పెట్టు. ఫోటోలు నా ముందే డిలీట్ కొట్టేసి వెళ్ళిపో చాలు. ఓకే, పెట్టండి, వచ్చేస్తాం. అస్సలు వెంటనే లేడు వాడు. ఇక్కడ రా అంటే నగలేమో అంటున్నాడు. నీ దగ్గర నగలు ఉన్నాయని మనకి తెలుసా అవనికి? మా అమ్మ వాళ్ళు పెళ్లి చేయించిన నగలు ఉన్నాయని చెప్పినప్పుడు ఆహా, అవి తీసుకురా అంటున్నాడు. అది వాడు ఎంత ఘోరంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, కొట్టిస్తా అంటున్నాడు. విన్నావారా? అదే మెడల చైన్ ఉంది కదా అని తెలుసు. మెడల చైన్ కాదు, ఈమె చెప్పిందంటారా నాయన, వానికి అన్ని చెప్పి కూర్చుంది ఈమె. నగలు చేపిచ్చిరు మా వాళ్ళు పెళ్ళికి, అది ఇది అని చెప్పి. మంచిగా వాడుకోండి, మంచిగా బక్రా అయిందిరా అంతే. పెట్టు వానికి లొకేషన్ పెట్టు, జల్దీ లొకేషన్ పెట్టు. పెట్టాను లొకేషన్ కూడా పెట్టాను, వస్తూ రానిరా వాడు. నాకు తెలిసి ఎవరినన్నా తీసుకొని వస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. మన అలర్ట్లో మనం ఉండాలి. మనలోకి ఒకసారి ఫోన్ చేసి గల్లీలా ఒకసారి అలర్ట్గా ఉండు. మనం ఆడిక్కడికి తీసుకొచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా, ఎవరు లోపలికి వచ్చినంటే బయటికి పోయే ప్రసక్తే లేదు. కానీ చూద్దాం వాడు ఒక్కడు వస్తాడా, ఎంతమందిని తీసుకొస్తాడు, ఏంది ఏం కథ అనేది చూద్దాం. వాడు వచ్చిన తర్వాత వాడు ఎందుకో ఈమె కొడతాడేమో అని. కొట్టిండా మిమ్మల్ని ఎప్పుడన్నా? లేదు లేదు, ఎట్లైనా బ్లాక్మెయిల్ చేసి కొట్టలే. కొట్టాలి. సరే చూద్దాం రా, వాడు ఎంతసేపట్లో వస్తాడు ఏందనేది. అక్క, నేను కెమెరా పెట్టేసిన, సీక్రెట్ కెమెరా. టెన్షన్ తీసుకోకు. ఇంకొకటి ఏంటంటే, దారా లోపలరా. ఇక మావాడు కూడా ఉన్నాడు న్యాయం పడి, వాడు ఎవరిని తీసుకొచ్చినా ఏం కాదు. ఇది పట్టుకో, ఇది మైక్. ఈ మైక్లో ప్రతి ఒక్కడు వాడు మాట్లాడింది రికార్డ్ అవుతుంది. చున్నీ ఇయ్యరా, చున్నీ మీద పెట్టుకుంటే బెస్ట్. మీద మళ్ళీ లైట్ కనిపించేటట్టు పెట్టుకుంది అనుకో, వానికి అర్థం అయిపోతుంది రా. ఇక్కడ కాంటానన్నా ఏదన్నా పెట్టక్క. ఇక్కడ కాంటా ఉందా, ఫినిష్ ఉందా, గట్టిగా ఇట్లా పట్టుకోండి. వానికి ఇంతనన్నా అనుమానం వచ్చింది అనుకోరా, మనం బిస్కెట్ అయితే ఉందా ఇది తాడగట్టే ఉందనుకుంటున్నా. ఉందా కానీ ఆడియో పెట్టుకుంటున్నావు. నన్ను గుచ్చుకుంటే ఏం చేస్తావు? ముల్దారం ఆడియో ఎందుకు పెట్టుకుంటారు? రాదా ఇప్పుడు పనికొస్తే ముల్దారం పెట్టుకున్నాను. ఓకేనా, ఇలా మొత్తం రికార్డ్ అవుతుంది అక్క. సో ఆ చున్నీ అక్కడనే ఉండదు. కనిపిస్తుంది లైట్ కనిపిస్తలేదా? రైట్. వాడు మాట్లాడే ప్రతి ఒక్కటి రికార్డ్ కావాలి. ఇంకొకటి ఈ ఫోన్లో కూడా రికార్డ్ కావాలి. ఈ ఫోన్లో కూడా రికార్డింగ్ ఉంది. వాడు ఎప్పుడు వస్తాడో ఏందో మనకు తెలియదు. మనమైతే అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. అరే వాడు ఎంతమందిని తీసుకొస్తాడా, ఏమైనా తమాషాలు చేస్తాడా తెలియదు. చూసుకో, మనలోకి చెప్పి పెట్టినావా? చలో చెప్పండి, ఫోన్ చేయండి ఒకసారి. చూడు మనోళ్ళు ఉన్నారా కింద, అక్కడిక్కడ చూడు. రెడీగా ఉన్నారా, అలర్ట్గా ఉన్నారా చూడు మనోళ్ళు. అక్క, వాడు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలు ఎట్లుండాలంటే, వాడిని రెచ్చగొట్టాలి. వాడిని రెచ్చగొట్టాలంటే వాడు నిజాలన్నీ బయటికి రావాలి, కెమెరా ముందు తెలియాలి. ఒక ప్రూఫ్ అనేది. వాడేనా? వాడే కదా. వాడే. హలో మహేష్, పైన ఉన్నాను. ఇక్కడ లొకేషన్ నాకు అర్థం కావట్లేదు. వస్తున్నా, బయటకు వస్తున్నా. వచ్చేసిందంట లొకేషన్. ఈ ఫోన్ దాపెట్టేసే, ఈ ఫోన్ అవసరం లేదు, సైలెంట్ వేసేసి దాపెట్టేసే.
ఆ ఫోన్ మాత్రమే పట్టుకో. ఈ సైలెంట్ వేసాక ఉండాలి, నేను పెట్టుకుంటుంది నా దగ్గర. కానీ అక్క జాగ్రత్త ఉండు, టెన్షన్ తీసుకోక అస్సలు, సరేనా? అంటే ఏం చేసినా ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యేలా చూడు. అరే రెడీగా ఉన్నారా మనోళ్ళు? అరే ఉన్నారా కింద? రైట్ అక్క, జాగ్రత్త, సరేనా? వెళ్తున్నా, పో తీసుకొని రా పోయినా. నేను పైకి వెళ్తా, నువ్వు ఆయన తీసుకొని రా. రా మహేష్. ఏంటి రూమ్ ఏంది ఇలా ఉంది? ఈ బెడ్ ఏంది, ఇదేంది? కాబోయే మొగుడుదా రూము? లేదు మా ఫ్రెండ్దే, నువ్వు టెన్షన్ పడకు. ఎందుకు టెన్షన్ పడకు. అంతా ఏంది అసలు? రూమ్ అది ఉందా? ఇది మా ఫ్రెండ్ రూమ్ కాబట్టి ఇట్లా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, కూర్చో, సరే మాట్లాడుకుందాం కొంచెం. డబ్బులు తీస్తాను, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ తీసేయ్ పడకు, డబ్బులు ముందు. ఉన్నాయి, ఇస్తాను. ముందు కొంచెం మాట్లాడేది ఉంది. ఏం మాట్లాడాలి? కొంచెం మాట్లాడుకుందాం. నువ్వు తొందరగా ఇచ్చేస్తే నేను నెంబర్ అన్ని ఫొటోస్ డిలీట్ చేసేసి వెళ్ళిపోతా. ఆగు మహేష్, కొంచెం టెన్షన్ పడకు. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇస్తాను. మా ఫ్రెండ్కి పంపించిన తీసుకొస్తుంది ఇప్పుడు. ఎంతసేపు అవుతారు? వెళ్ళింది, వస్తుంది. టెన్షన్ పడకు, కూల్ గా ఉండు, కూర్చో, కాసేపు మాట్లాడుకోవాలి ఉంది నీతో. ఏం మాట్లాడాలి? కూర్చో, చెప్తాను. నేను తొందరగా వెళ్ళాలి రేణుకా, టైం లేదు. మా ఫ్రెండ్ వెళ్ళింది మహేష్, వస్తుంది, తీసుకొస్తుంది. నువ్వు టెన్షన్ పడకు మహేష్. ఉన్నాయి డబ్బులు, మా ఫ్రెండ్ తీసుకురావడానికి వెళ్ళింది, వస్తుంది. నీతో మాట్లాడాలి. టెన్షన్ పడేది ఏంటి? డబ్బులు ఎక్కడ పెట్టవద్ది? నగలు డబ్బులు అన్ని తీసేయి. తీస్తాను మహేష్, కొంచెం ప్రశాంతంగా ఉండి, నేను కొంచెం మాట్లాడేది ఉంది నీతో. ఏంటి ప్రశాంతంగా మాట్లాడేది? నేను మాట్లాడేది ప్రశాంతంగా ఉండు, నేను వస్తా. డోర్ వేసి వస్తా. డోర్ ఎందుకు పెడుతున్నావు? డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? లేదు, మా ఫ్రెండ్ వస్తుంది, మళ్ళీ ఏదోలా అనుకుంటది అని చెప్పి డోర్ పెట్టిన. ఏంటిది? అంతే, నీతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడతావు? లేదు, ఏం మాట్లాడతావు? లేదు మహేష్, చెప్పింది విను. ఏమి వినాలి? నాకు జాబ్ ఇప్పిస్తాను. ఫస్ట్ డబ్బులు తీసుకురా, నేను వెళ్ళిపోవాలి. ఫోటోస్ డిలీట్ చేస్తాను. నువ్వైతే పోయి నగలు తీసుకురా, డబ్బులు తీసుకురా. లేదు, నేను చెప్పింది విను ఒక్కసారి. ఏం వినాలి? చెప్పింది నాకు జాబ్ ఇప్పిస్తాను. జాబ్ జాబ్ ఇప్పిస్తాను. మర్యాదగా నన్ను ప్రేమించావు, నన్ను ఫిజికల్ గా ఉన్నావు. ఇప్పుడు జాబ్ ఇప్పేయమంటే ఇప్పేయను. అనుకున్న ఫోటోలు, వీడియోస్ అన్ని నీ దగ్గర. నీది ఎంత న్యాయం నీకు మహేష్, చెప్పు. ఇవన్నీ నాకు అనవసరం రేణుకా, నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. అది ఒక్కటే కాన్సెప్ట్. ఇస్తాను, డబ్బులు ఇస్తాను. మరి తీసుకురా. నువ్వు నా న్యాయం చెప్పు. తీసుకురా. లేదు, నువ్వు న్యాయం చెప్పు నాకు మహేష్. ఇది ఎంత న్యాయం? ఏం చేస్తానో నాకే తెలియదు. పోయి డబ్బులు తీసుకురా మర్యాదగా. నా ఫొటోస్, వీడియోస్ డిలీట్ కొట్టు. నువ్వు ఫోటోలు, వీడియోస్ కొట్టు, డిలీట్ కొట్టు, నేను ఇస్తాను. నువ్వు తీసుకొచ్చిన తర్వాత నేను డిలీట్ చేస్తాను. ఇదిగో ముందు డిలీట్ కొట్టు, పోయి తీసుకురా ఫస్ట్. లేదు, నువ్వు ఫస్ట్ డిలీట్ కొట్టి నేను ఇస్తా. ఫస్ట్ తీసుకొస్తే అప్పుడు నేను మళ్ళీ ఇస్తాను. తీసుకురా ముందు. ఇస్తానన్నాను. వెళ్ళింది మా ఫ్రెండ్, వెళ్ళింది, ఇస్తాను. తీసుకురావడానికి వెళ్ళింది, తీసుకొస్తది. ఆగు. ఎంతసేపు అవుతారు? ఆగాలి. నువ్వు చెప్పింది ఏంటి? చెప్పింది ఏంటి? ఇవన్నీ ఎందుకు లాగుతున్నావు? ఎందుకు లాగుతున్నావు అసలు? చెప్పింది వినకుండా డబ్బులు ఇస్తాను. ఇస్తాను. వెళ్ళింది మా ఫ్రెండ్, తెస్తది. ఆగు రేణుక, నేను ఒక్కసారే చెప్తా, ఇన్నిసార్లు చెప్పేసుకుని అవసరం లేదు. నువ్వు పోయి ముందు ఆగు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పైసలు తీసుకురా. పైసలు తీసుకొస్తే దానికి సమాధానం చెప్పు. ఏం చెప్పాలి? ఇట్లా మోసం చేసినావు నాకు. ఏం మోసం చేసాం? 2 లక్షలు ఇచ్చిన, జాబు ఇస్తానన్నా, అది లేదు. అది నా రూల్. మోసం చేసినావు. అది నా రూల్. పడుకుంటే పడుకోవాలి, ఏ కమిట్మెంట్ అయినా ఇవ్వాలి, అది నా రూల్. ఇవన్నీ ఫస్ట్ చెప్పలేదు కదా? జాబ్ ఇప్పిస్తానంటేనే కదా 2 లక్షలు ఇచ్చింది. ఇవన్నీ ఎలా చెప్తారండి మీకు? ఇష్టపడనని కూడా చెప్పావు కదా మహేష్. నా రూటే వేరు. నేను చేసే పనులన్నీ ఇవే. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళు. ఫస్ట్ అయితే పైసలు పట్టకరా, నీ ఫొటోస్ డిలీట్ చేసి నేను వెళ్ళిపోతా. అప్పుడు నీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఇచ్చిన తర్వాత చేయండి. గ్యారెంటీ ఏంటి? ఫోటో డిలీట్ కొడతావు నువ్వు? నిజంగా నమ్మకం లేదా? నమ్మకం లేదు. ఎందుకు లేదు నమ్మకం? ఫస్ట్ నా దగ్గర పడుకున్నప్పుడు లేదా నమ్మకం? 2 సంవత్సరాల మధ్య నమ్మి మోసపోయినా నేను.
ఫస్ట్ నువ్వైతే పైసలు తీసుకురా జల్దీ. వస్తుంది, మా ఫ్రెండ్ తీసుకొస్తుంది, వెయిట్ చేయి. ఎంతసేపు? ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. చేశాను, వస్తుంది. చెయ్యి, మళ్ళీ చెయ్యి, మళ్ళీ చేశాను, వస్తుంది. చెయ్యి చెయ్యి. ఫోన్ ఎందుకు అలా దగ్గరలో పెడతావు? ఉంది. ఫోన్ అలా ఎందుకు పెడుతున్నావు? బందే ఉంది ఇది ఫోను, నేను మామూలుగానే పెట్టాను. ఫోన్ చేయి, వస్తుంది, ఫోన్ చేయి, వస్తుంది. చేశాను, వస్తుంది. ఫోన్ చేయి, ఫోన్ చేయి. వస్తుంది. మహేష్, డబ్బులు లేవు, ఏమీ లేవు, ఇప్పుడు ఏం చేస్తావు? డబ్బులు లేవేంద్ర, ఇంకా డబ్బులు లేకపోవడం ఏంది? ఎందుకు పిలిపించావు అంటే నేను ఇక్కడికి పిలిపించి ఇప్పుడు నన్ను ఎర్రి పువ్వుని చేస్తున్నావు. అదే నువ్వు నా దగ్గరికి వచ్చి ఉంటే తాడుబడి చేసాడు, ఇక్కడికి వచ్చి నన్ను ఇలా ఎర్రి పువ్వుని చేస్తావు. డబ్బులు లేవని, అవి లేవని, ఇవి లేవని. ఏంది ఇది చెప్పు. 2 లక్షలు లేవు, మతము తీసుకోను. మతం ఎందుకు తీసుకోవు? తీసుకోను. ఎందుకు తీసుకోవు? తీసుకోను, డబ్బులు కూడా ఇయ్యను. మతం మారాలి. మారను. ఎందుకు మారవు? ఎందుకు మారాలి? ఎందుకు మారవు? ఎందుకు మారాలి? ఎందుకు మతం ఎందుకు మారవే?